వచ్చేసి రాగి లడ్డూలండి. ఇలా రాగి పిండితో లడ్డు చేసి పెడితే పిల్లల నుండి పెద్ద వరకు చాలా ఇష్టంగా తింటారండి. ఈ రాగి పిండిలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. దీనికోసం ముందుగా పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక పావు కప్పు బాదం యాడ్ చేసుకొని 1-2 నిమిషాల పాటు మంట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇవి ఇలా కొద్దిగా వేగిన తర్వాత పావు కప్పు జీడిపప్పును యాడ్ చేసుకొని వీటిని కూడా బాగా వేగేంత వరకు వేయించుకోండి. చూసారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. అలాగే ఇదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులను యాడ్ చేసుకొని దోరగా వేయించుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. వీటిని కూడా ఇదే విధంగా ఒక 1 టేబుల్ స్పూన్ గసగసాలు యాడ్ చేసుకొని 50 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. వీటిని కూడా ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి. ఇలా కొద్దిగా వేడైతే సరిపోతుంది.